శోధనలు సువర్ణానికే వస్తాయి. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణమవ్వలే కనబడుదును. మట్టిలో మరుగై ఉన్న బంగారము మనకు దొరికితే మనం అలాగే అలంకరించుకోలేం కదా. అలంకరించుకోవాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. అది అగ్ని చేత బాగా కాల్చబడినప్పుడు అందులో ఉన్న మలినం పోయి దానిలో ఉన్న నాణ్యత మనకు కనబడినప్పుడు మనకు ఎలా కావాలంటే అలా మలుచుకొని దానిని ధరించుకుంటాము. అలాగే బంగారం వంటి మనుషులు మట్టి ఘట్టంలో మరుగై ఉన్నారు. వారిని తనకు నచ్చిన ఆభరణంగా చేసుకోవడానికి కోసం ఆయన వారిని అగ్ని వంటి శ్రమలకు అప్పగిస్తాడు. నీకే ఎందుకు ఇన్ని శ్రమలు వచ్చాయి? నీవు దేవునికి విరుద్ధంగా ఏదో చేసుంటావు. ఎంతమందికి నువ్వు ద్రోహం చేసి ఉంటావు. అందుకే నీవు ఇంతగా అనుభవిస్తున్నావని యోబుని తమ నోటికి ఎంత వస్తే అంత మాటలను అనేస్తున్నారు. కానీ యోబు మాత్రం ఏం గ్రహించాడంటే, నేను శోధించబడితే సువర్ణముగా కనబడతానని. అవును, శ్రమలు బంగారం వంటి మనుషులకే వస్తాయి. తర్వాత అంటారు అందరూ, వీరు నిజముగా బంగారం లాంటి వారని. ప్రార్థన: తండ్రి, మాకు పెట్టబడే శ్రమలన్నీ మమ్మల్ని సువర్ణముగా మార్చడానికే నన్ను గ్రహింపును దయచేయమని యేసు నామమున వేడుతున్నాం తండ్రి.